అనేది బిజినెస్ చాలా ఇదిగా ఉండేదన్న, చాలా బాగుండేది. ఇప్పుడు జగన్ గారు ఏమో వచ్చినాక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎట్లా ఉందంట? సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఈ జగన్ ఎట్లా అడుగు పెట్టాడో మాకు తెలియదు కానీ రియల్ ఎస్టేట్ లేదు, ఏం లేదు. పొలంలో కూడా వాటర్ కూడా రావట్లేదు, సరిగ్గా పంటలు పండట్లేదు, వర్షాలు కురవట్లేదు. సర్వనాశనం చేసాడు అంతే, మామూలుగా కాదు, సర్వనాశనం చేసాడు. అనవసరంగా పాపం ఆయన్ని ఈ వయసులో 73 ఏళ్ళ వయసులో 50 రోజులు ఇవాళకి జైల్లో పెట్టి సునకానందం పొందుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఇంత దొంగ రాజకీయాలు, ఇలాంటి ఎదవ రాజకీయాలు చేసే కన్నా ఏమన్నా కూడా మాకే తెలియట్లేదు. అసలు అంత దారుణంగా చేస్తున్నాడు ఈ ఎలక్షన్లు కానీ, ఈ దొంగ ఓట్లు చేర్చడం కానీ ఎంత దారుణంగా అంటే అసలు ఇంకొకసారి కనుక జగన్ అడుగు పెడితే మన రాష్ట్రం అధోగతి పాలైనట్టే. ఉపాధి లేదు, చదువుకున్న కుర్రోళ్ళకి అసలు ఉద్యోగాలు లేవు, అసలు అన్ని నాశనం అయిపోయినాయండి. అసలు వాస్తవంగా చెప్పాలంటే అసలు ఏది సరిగ్గా లేదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే గతంలో మన చంద్రబాబు గారు ఇసుక అంతంటే ట్రక్కు 1500కు వచ్చేది, ఇప్పుడు ట్రక్కు వచ్చి 6000 నుంచి 7000 రూపాయలు. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక బిల్లర్లు సరిగ్గా ఇప్పుడు డబ్బులు అన్ని సౌకర్యంగా ఉంటేనే కదా ఇసుకైనా సరైన రేట్లో వస్తే బిల్లర్ల ముందుకు వస్తారు, బిల్డింగ్లు కడతారు. అందరికి కూలీలకు అందరికి పని దొరుకుద్ది. వడ్రంగ మేస్త్రులు కానివ్వండి, ఇటు పెయింటర్లకు కానివ్వండి, అది ఎంతమంది బతుకుతారు? ఈ జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టాడు, అందరూ నాశనం అయిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసరికి సార్ చంద్రబాబు గారు అరెస్ట్ చేశారు సార్, దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏమంటారు? ఇది చాలా దారుణం అండి. చంద్రబాబు గారి అరెస్ట్ మాత్రం మేము అందరం ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కడు పేదవాడు, ప్రతి ఒక్క పని చేసుకునేవాడు, ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధాకరంగా ఉంది ఆయన అలా అరెస్ట్ చేయడం అనేది. ఇలాంటి అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళకి 50 రోజులంట పాపం. అసలు ఆయన ఆ వయసులో అట్లా అరెస్ట్ చేసి సునకానందాన్ని పొందుతున్నాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి డిపాజిట్లు కూడా రావు, సర్వనాశనం అయిపోతాడు. ఇది గ్యారంటీ రాసి పెట్టుకోండి. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరన్న? చంద్రకుమార్ అన్న. ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏం లేదన్నా, చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కదన్నా, అది జగన్ గారు కుట్ర అంటారా లేకపోతే చంద్రబాబు గారు నిజంగానే స్కామ్ చేశారంటారు? ముమ్మాటికి ఇది జగన్ అని కాదండి, ఇది త్రిమూర్తులు, ఒక ముగ్గురు రాక్షసులు కలిపి జగన్, కేసీఆర్, మోడీ. ఎందుకంటే ఈ ముగ్గురికి ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వాళ్ళ ఎట్టకు అభివృద్ధిలో వాళ్ళతో చంద్రబాబు గారు పోటీ పడలేక అటు తెలంగాణ ఎన్నికలు ఉండి ఇటు రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన అనేది ఉంటే తప్పకుండా వాళ్ళ యొక్క అంతం అనేది ఇదవుద్దని అది ముమ్మాటికి వీళ్ళ ముగ్గురు కలిసి కుట్ర పన్ని లేనిపోని కేసు. ఎలాంటి ఆధారం ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ ఇవ్వలేదు. అయినా సరే 50 రోజులు అంతకుముందు ఈ కేసులో ఉన్న వాళ్ళకి 30 రోజుల్లోనే బెయిల్ వచ్చింది. కానీ అసలు ఇప్పుడు కనీసం ఒక ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేకపోయినా అప్పుడప్పుడు చేర్చి ఆయన్ని అరెస్ట్ చేసి ఎలాంటి ఆధారం ఇప్పటికీ చూపించలేకపోతున్నారు. అయినా సరే ఏదో పరంగా పోస్ట్పోన్ చేయడం, ఇది వ్యవస్థలు మేనేజ్ చేయడంతో పాటు వీళ్ళందరూ ముగ్గురు కలిపి చేసిన కుట్ర అనేది ముమ్మాటిగా యావత్ ప్రపంచం, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం మొత్తం కదిలి వస్తుంది. ప్రపంచంలో ఏనాడు ఒక నాయకుడి కోసం ఇన్ని దేశాల నుంచి నిరసన గళం ఎత్తడం అనేది చరిత్ర. అది ఆయన యొక్క క్యారెక్టర్ను చూపిస్తుంది. మన ముందులో ఎప్పుడు ఇలా ఎవరైనా అరెస్ట్ చేసినా వాళ్ళ యొక్క పాత్ర ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముమ్మాటిగా అందరికీ తెలిసిన వాస్తవమే, కానీ నిజం ఎప్పటికీ నిజంగానే బయటకు వస్తుంది. అదేవిధంగా వద్దాం సార్, చంద్రబాబు గారు ఆరోగ్య పరిస్థితి కూడా బాగుంటలేదు అంటున్నారు సార్. ఆయన ఒక 5 కేజీలు కూడా తగ్గిపోయారు అంటున్నారు. ఆయనకి కుడి కంటికి సంబంధించిన శస్త్రచికిత్స చేయాలన్నారు, దాని గురించి కూడా పట్టించుకోవట్లేదు. చంద్రబాబు గారి ఆరోగ్యం సంబంధించి కనీసమైన బులెటిన్ కూడా విడుదల చేయట్లేదు, దాని మీద మీరు? ముమ్మాటిగా అండి, ఇప్పుడు వ్యవస్థలను మేనేజ్ చేయడం అంటే వాళ్ళు చెప్పు చేతల్లో వాళ్ళు ఏమి చెప్పమంటే వీళ్ళు చెప్పే విధానమే తప్ప, ఇప్పుడు ఈయన డాక్టర్ మన బాబు గారికి పర్సనల్ డాక్టర్స్ ఉంటారు. కనీసం ఒక మానవత దృష్టితో వీళ్ళ పర్సనల్ డాక్టర్ని తీసుకెళ్ళి వాళ్ళు చెక్ చేయించడం, లేకపోతే ఆయన రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ అయినా వీళ్ళు తీస్తే కనీసం ఒక మినిమం ప్రోటోకాల్ అంటారు దాన్ని, అది కూడా లేకుండా ఎంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నా ఏమీ లేదు, అంతా నార్మలే, అంతా మేము చాలా హై ప్రొటెక్టివ్ జోన్లో ఉన్నారని చెప్పటమే తప్ప ముమ్మాటికి వాస్తవం అనేది వాళ్ళు దాచిపెడుతున్నారు. ఆయన ఆరోగ్యం పరిస్థితి అందరూ ఇప్పుడు సొంత భార్య బిడ్డలు అబద్ధాలు ఆడరు కదండి, ఆయనకు పరిస్థితి ఎట్లా ఉందనేది వాళ్ళు ఎంత ఇది ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఈ ప్రభుత్వానికి నిమ్మకి నీరెత్తినట్టు ఉంది. అంటే ముమ్మాటికి వాళ్ళు కావాలని ఆయన జైల్లోనే అంతమందించాలనేది వాళ్ళు కుట్రనేది ముమ్మాటికి ప్రజలంతా నమ్ముతున్నారు. అదేవిధంగా వద్దాం సార్, ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తున్నారు సార్. అదే మద్యపానం మీద ఏడాదికి వచ్చేసరికి 30,000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందని చెప్పి ఒక ఆర్టికల్ కూడా వచ్చింది సార్ ఆంధ్రజ్యోతిలో. అది కూడా చెప్పింది బీజేపీ సంబంధించిన వాళ్ళు, ఆర్టికల్ పంపించారు సార్. దాని మీద మీరేమంటారు? ముమ్మాటికి అండి, ఇప్పుడు జగన్ ఏ ఒక్క ప్రామిస్ నిలబెట్టుకున్నాడని ఇప్పుడు ఈ ప్రామిస్ గురించి మనం ఎక్కువగా మాట్లాడతాయి. ఇప్పుడు ఎట్లాగో పరిశ్రమలు తేలేడు,
ఎలాంటి ఉద్యోగం కల్పన చేయలేడు, ఆదాయం పెంచలేడు. తనకు తెలిసిన మార్గం వల్ల ఇట్లా గంజాయి మద్యం మీదే రాబడి పెంచుకోవటం, పెంచడం, జనాల మీద వదలటం, రూపాయి చిల్లర పప్పులు ఇవ్వటం, లక్షల కోట్లు మద్యం రూపంలో చేసుకోవటం. ఇంకా మద్యపాన నిషేధం అనేది ఇంకెక్కడ చేస్తాడు? అది లేకపోతే అసలు ప్రభుత్వమే నడవదు. సరిగ్గా ఉద్యోగస్తులకి 1వ తారీఖే జీతం లేని పరిస్థితి. అవి కూడా ఢిల్లీ వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకొని ఎంతో కొంత ఇస్తే తెచ్చుకుని ఉద్యోగం లేనుడు రేపు రాబోయే భవిష్యత్తులో పిల్లలకి కొత్త ఉద్యోగం ఇవ్వగలడు, ఉన్న వాళ్ళని ఏ విధంగా ఇవ్వగలడు. ఇప్పుడు కేవలం ఆయన ఎన్నికల దృష్టితో ఒక ఓట్ బ్యాంకు కోసమే అప్పులు చేస్తున్నాడే తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. అభివృద్ధి అనేది సంపదను సృష్టించాలి, అంతేగాని ఉన్నదాన్ని అక్కడక్కడ అప్పులు చేసి. ఇప్పుడు ఇదివరకు ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధిలో నెంబర్ 1గా ఉండేది, ఇప్పుడు అప్పుల్లో నెంబర్ 1గా ఉంది. అది ముమ్మాటికి అది జగన్ యొక్క అసమర్థత. అదే విషయానికి వద్దాం సార్. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తా ఉన్నారు సార్. అదే పోలవరం ప్రాజెక్టు సంబంధించిన దాంట్లో 70% పైగా చంద్రబాబు గారి హయాంలో కంప్లీట్ అయింది. ఉన్న 30% 3% కూడా కంప్లీట్ అవ్వని పరిస్థితి ఏర్పడుతుంది సార్. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అయినా కానివచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు అయినా కానివచ్చు, ఇద్దరు మంత్రులు ఇరిగేషన్ మంత్రి కింద పనిచేశారు సార్. వాళ్ళు కూడా పట్టించుకోలేదు. దాని మీద మీరే ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కదా సార్. ఇప్పుడు వాళ్ళు అమరావతిని ప్రపంచ స్థాయి నిర్మిద్దామన్న దాన్ని ఇది దెబ్బలాగా మార్చినాడు. రేపొద్దున కేవలం ఈ రివర్స్ టెండరింగ్ పేరుతో వాటి మీద వచ్చే బిల్లుతో బతుకుదామనే ఉద్దేశంతో పోలవరం 2% చేసిన, లేకపోతే అది కూడా చేసేవాళ్ళు కాదు. అది కూడా తనకు కావాల్సిన తన చెప్పు చేతులు ఉండే మనుషులతో చేసుకున్నారు. పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ జీవనాడి. అలాంటి దాన్ని ఇచ్చేసారంటే ఇప్పుడు అభివృద్ధి విషయంలో ఏ అంశంలో జగన్ పట్టించుకున్నాడని పోలవరం విషయం పట్టించుకోవడానికి 3 రాజ్యాల విషయం కూడా అట్టగా చేశారు సార్. అవును, ముమ్మాటికి ఇప్పుడు జగన్కి మొదటి నుంచి అమరావతి మీద కక్ష. ఎందుకంటే తను అనుకున్నది ఒక చోట అనుకున్నాడు, అది తను ఇది అవ్వలేదు. అమరావతిని చంపాలి అంటే ఈ 3 రాజ్యం కాన్సెప్ట్. తొగ్లక్ అంటారు చూడండి, తొగ్లక్కి ఇన్ని 300 సంవత్సరాలు ఎందుకు ఇప్పుడు జనాలు గుర్తుపెట్టుకున్నాడు? వాడు చేసిన పనికి. ఇట్లా జగన్ కూడా రాబోయే 100 తరాల్లో కూడా గుర్తుంచబడతాడు. ఇటు చేసిన తిక్కల పనులు, ఇటు చేసిన తిక్కల నిర్ణయాల వల్ల ప్రజలు ఎంత నష్టపోయారు అనేది.